సోలార్ స్కామ్ అధ్యక్ష సోలార్ పవర్ అధ్యక్ష సోలార్ పవర్ మనమంతా కూడా చూసాం. ఏపీ జెన్కో టెండర్లు పిలుస్తుంది. టెండర్లు పిలిస్తే ఏపీ జెన్కో 6.32 కోట్ల పర్ మెగావాట్కు 6.32 కోట్ల పర్ మెగావాట్కు ఏపీ జెన్కో టెండర్లు ఇస్తుంది. పక్కనే ఎన్టీపీసీ టెండర్లు పిలుస్తుంది. ఎన్టీపీసీలు అక్కడే 4.9 కోట్ల రూపాయలు పర్ మెగావాట్కు ఏపీ ఎన్టీపీసీ ఇస్తుంది. మరి ఈ స్కాము 755 కోట్ల రూపాయల స్కామ్ అధ్యక్ష. కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టులో 6.32 కోట్ల పర్ మెగావాట్. అదే విజయవాడ థర్మల్ పవర్ ప్రాజెక్టులో కాస్ట్ పర్ మెగావాట్ అధ్యక్ష ఏపీ జెన్కోది 5.84 కోట్ల పర్ మెగావాట్ అధ్యక్ష. 2600 కోట్ల రూపాయల స్కామ్ అధ్యక్ష. ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక ఛాలెంజ్ ఇది. దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మగాడివైతే, రాయలసీమ రక్తం నీలో ఉంటే, సోలార్ విషయంలో ఇంతవరకు అసలు టెండర్లు పిలిచి ఎవరికి అగ్రిమెంట్ చేసినటువంటి దాఖలు లేవు. నువ్వు ఏదైనా సరే ఈరోజు మాట్లాడావు, రికార్డు తీయండి. సోలార్ విషయంలో 7,000 కోట్లు అవినీతి జరిగిందని నువ్వు మాట్లాడావు. ఇంతవరకు అగ్రిమెంటే లేదు, టెండర్లు కూడా పిలవలేదు. అటువంటి విషయాన్ని నువ్వు 7,000 కోట్లు అవినీతి జరిగిందని నువ్వు మాట్లాడావు. నిరూపించకపోతే నువ్వు మొదటే మాట్లాడాను, మగతనం ఉంటే ఇది అనకూడదు, కానీ అనాలి అధ్యక్ష, అనాలి. ఇదే మగతనం ఉంటే ఇదే ఒక ఛాలెంజ్. ఇది ఒక ఛాలెంజ్. నువ్వు మగతనం ఉంటే ఈ ఛాలెంజ్ మనం చెప్పుకుంటున్నాను. గౌరవ సభ్యులందరికీ అప్పీల్, మాట్లాడేటప్పుడు మనం కంట్రోల్ చేసుకొని మాట్లాడాలా. మీరు ప్లీజ్ అందరికీ వర్తిస్తుంది అది. ఇప్పుడు 2 ఆరోపణలు చేశారు. నేను అడుగుతున్నా, జెన్కో సోలార్ ఎనర్జీలో అవార్డు చేసింది, ఎక్కువగా చేసింది, దీంట్లో అవినీతి జరిగింది, ఎన్టీపీసీ కంటే ఎక్కువ జరిగిందని ఆరోపణ చేశారు. నేను ఈ 2 విషయాల్లో సవాల్ విసురుతున్నా. మీరు ఆ 2 కానీ ప్రూవ్ చేయగలిగితే ఏదైనా సరే ఎవరుంటే వాళ్ళని డిస్మిస్ చేస్తా. అది చేయలేకపోతే ఈ హౌస్కి రానని చెప్పి నువ్వు ఒప్పుకుంటావా? నేను నమ్మకంగా చెప్తున్నా, ఇంతవరకు మేము అవార్డు చేయలేదు. అవార్డు చేయకపోయినా ఆరోపణలు పెట్టారు. నేను సవాల్ విసురుతున్నా, ప్రూవ్ చేస్తారా? ధైర్యం ఉందా? ఒక్కరికైనా ధైర్యం ఉందా? ఎవరైనా ధైర్యం ఉంటే లేండి. ఇప్పుడు నేను అడిగేది మిమ్మల్ని సవాల్ విసురుతున్న ఆల్ ఎమ్మెల్యేస్, ఎవరికైనా ధైర్యం ఉంటే సోలార్ ఎనర్జీలో కృష్ణపట్నం VTPS న్యూ ప్లాంట్స్ లో అవినీతి జరిగిందా? జరిగితే ఎవరికైనా ధైర్యం ఉంటే చెప్పండి. మీరు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. మీ ఆటలకు సాగు, రౌడీజం సాగనే. ఎవరన్నా రౌడీజం చేస్తే కోరలు తీస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 20 ఆరోపణల మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేద్దాం. రెడీగా అడుగుతా ఉన్నా. మీరే ముద్దాయి అయినప్పుడు మీ చేతులతోనే ఎంక్వైరీ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మీ నాన్న బతుకున్నప్పుడు నా మీద కోర్టు పోయాడు. 1 కాదు 26 కేసులు వేశాడు, 23 ఎంక్వైరీలు చేశాడు. 10 సంవత్సరాలు మీ తండ్రి ఏమీ చేసుకోలేకపోయాడు. బ్యాట్స్మెన్ కూడా లేకుండా బంతేసి యాక్షన్ తీసుకోమన్నారని సుప్రీంకోర్టు చెప్పిందయా మీరు పెట్టిన కేసులకి. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు 26 కేసులు కాదు 100 కేసులు పెట్టు, మేము సిద్ధంగా ఉన్నాం. నీలాంటి వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు. ఆ దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి నాకు ఓట్లేసి నిన్ను చిత్తుగా ఓడించి అక్కడ కూర్చొని పెట్టారు.